నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కోటి రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలను అందించి రైతులకు భద్రత కల్పించాలని సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో రైతులకు మంత్రి ఆనం పాస్ పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీ నాయకత్వంలో సుపరిపాలన సాగుతుందని, రైతులకు భరోసా, ఆస్తిపై హక్కు కలిగించే విధంగా రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాన్ని అందిస్తుంటే, మరోపక్క మారీచుని స్వభావం కలిగిన తాటకి పుత్రుడు జగన్ అండ్ కంపెనీ అభివృద్ధిని చూడలేక, ఓర్వలేక నోటికొచ్చినట్లు మాట్లాడడం సబబు కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకం ఇదేనా? మీ గ్రామం కూడా సర్వేలో ఉంది. మీ గ్రామంలో కూడా ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఇవి ఎంతవరకు మీకు మేలు చేస్తాయో ఒకసారి గమనించండి. గత వైసీపీ పాలనలో జరిగినటువంటి దగా, మోసం ఈరోజు దొంగ నోట్లతో సమానమైనటువంటి దొంగ పాస్ పుస్తకాలు ఎన్నికలకు ముందు హడావుడిగా పంపిణీ చేస్తే వాటన్నిటినీ ఇవాళ సరిచేసి ప్రభుత్వ రాజముద్రతో కలిగినటువంటి పాస్ పుస్తకాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నిజమైన ఈ కార్యక్రమాన్ని 1 కోటి మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలని ఇవ్వాలి. అన్ని పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు కొన్నే బయటపడ్డాయి దొంగ పాస్ పుస్తకాలు. వాటికి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇస్తున్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆయా నియోజకవర్గాల్లో, ఆయా మండలాల్లో ఉన్న రెవెన్యూ అధికారులు వచ్చిన కొత్త పాస్ పుస్తకాలని ఆ రైతాంగానికి చేర్చాలి ఇంటికి. ఇది బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వమే కాదు, ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కూడా. ప్రతి నెల 9వ తారీఖున సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మండలం, ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈ రెవెన్యూ పాస్ పుస్తకాలు కొత్తవి పంపిణీ చేయడానికి ఈ సంవత్సరం రోజులు ఆయన తేదీని ఖరారు చేసుకున్నారు. ప్రతి నెల 9వ తారీఖున ఆయనే సాక్షాత్తుగా వీటన్నిటినీ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞానికి ఇవాళ రక్షకులుగా, ఇవాళ ధర్మకర్తలుగా పనిచేసేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం యజ్ఞ యాగాదుల్ని ఎలా అయితే పూర్వం పాత కాలంలో రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు, అటువంటి మారీచ సుబాహుల్లాగా, తాటకి పుత్రుల్లాగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈ కార్యక్రమాలన్నీ విఘ్నం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే రామలక్ష్మణ్ లాంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విశ్వామిత్రుడు లాంటి గురు బోధలు కలిగినటువంటి నమో మోడీ అనేటువంటి నామకరణం చేసుకున్న నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి విఘ్నం లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసి రైతాంగానికి ఒక భద్రతని, ఒక ఆస్తి హక్కుని, ఒక పత్రాన్ని, రాజపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.